డిఎస్సి మరియు టెట్ ఎగ్జామినేషన్లలో లేదా ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లోనైనా ఖచ్చితంగా ఒక మార్కు వచ్చే వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అయిన క్వశ్చన్ ట్యాగ్ను గురించి మనము తెలుసుకుందాం. క్వశ్చన్ ట్యాగ్స్ ఓకే. మరి క్వశ్చన్ ట్యాగ్ను గురించి మనము తెలుసుకోవాలంటే ఒకసారి మనము ఇంగ్లీష్ ప్రపంచంలోనికి వెళ్ళాలి. ఓకే, మరి మన ప్రపంచము నుండి ఇంగ్లీష్ ప్రపంచంలోనికి వెళితే అక్కడ మనకు 8 పదాలు కనిపిస్తాయి. ఓకే, వాటినే మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాం. ఓకే, అవి 1 నౌన్, 2 ప్రనౌన్, 3 వర్బ్, 4 యాడ్వర్బ్, 5 అడ్జెక్టివ్, 6 ప్రిపోజిషన్, 7 కంజంక్షన్, 8 ఇంటర్జెక్షన్. Okay, so generally the words we use in English, so what we call parts of speech. మరి వీటిలో మనము వర్బ్ను గురించి మనము తెలుసుకోవాలి. ఓకే, వర్బ్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ ప్రపంచంలోనికి అడుగుపెట్టే మనం మొట్టమొదటిసారిగా నేర్చుకోవాల్సింది వర్బే. ఓకే, మరి వర్బునే మనము తెలుగులో క్రియ అని అంటాం. మరి క్రియ అనగా పనిని తెలిపే పదం. ఓకే, ఎవరు చేసే పనిని తెలిపే పదం? ఈ నౌను లేదా ప్రనౌన్ చేసే పనిని తెలిపే పదాన్ని మనము వర్బ్ అని అంటాం. ఓకే, నౌను ప్రనౌను చేసే పనిని తెలిపే పదాన్ని మనము వర్బ్ అని అంటాం. మరి ఈ వర్బులు ప్రధానంగా 2 రకాలు. వర్బ్స్ ఆర్ మైన్లీ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఓకే, ఒకటి మైన్ వర్బ్స్. ఓకే, నంబర్ 2 హెల్పింగ్ వర్బ్స్. బాగా గుర్తుపెట్టుకోవాలి, వర్బ్స్ ప్రధానంగా 2 రకాలు. ఒకటి మైన్ వర్బ్స్, 2 హెల్పింగ్ వర్బ్స్. ఓకే, మైన్ వర్బునే మనము ప్రిన్సిపల్ వర్బ్స్ అని, లెక్సికల్ వర్బ్స్ అని లేదా ఆర్డినరీ వర్బ్స్ అని కూడా అంటాం. అదేవిధంగా హెల్పింగ్ వర్బునే మనము యాక్సిలరీ వర్బ్స్ అని లేదా అనామలస్ వర్బ్స్ అని లేదా స్పెషల్ వర్బ్స్ అని కూడా అంటాం. బాగా గుర్తుపెట్టుకోవాలి, వర్బులు ప్రధానంగా 2 రకాలు. ఒకటి మైన్ వర్బ్స్, నంబర్ 2 హెల్పింగ్ వర్బ్స్. ఓకే, మైన్ వర్బునే మనము ప్రిన్సిపల్ వర్బ్ అని, లెక్సికల్ వర్బ్ అని, ఆర్డినరీ వర్బ్స్ అని కూడా అంటాం. అదేవిధంగా హెల్పింగ్ వర్బునే మనము యాక్సిలరీ వర్బ్ అని, అనామలస్ వర్బ్ అని లేదా స్పెషల్ వర్బ్స్ అని కూడా అంటాం. ఓకే, ఎస్, ఇప్పుడు మనము మైన్ వర్బ్ను గురించి మనము తెలుసుకుందాం. మైన్ వర్బ్. ఓకే, మైన్ వర్బ్ ప్రధానంగా మనకు 4 రూపాలలో కనిపిస్తుంది. ఓకే, మొదటి రూపాన్ని మనము ప్రజెంట్ ఫామ్ అని, 2వ రూపాన్ని మనము పాస్ట్ ఫామ్ అని, 3వ రూపాన్ని మనము పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అని, 4వ రూపాన్ని మనము ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్ అని అంటాం. ఓకే, సో ప్రజెంట్ ఫామ్నే మనము V1 అని, పాస్ట్ ఫామ్ను మనము V2 అని, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ను మనము V3 అని, ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్ను మనము V4 అని అంటాం. ఓకే, చూడండి, గో లేదా గోస్ V1, వెంట్ V2, గాన్ V3, గోయింగ్ V4. ఓకే, ప్లే లేదా ప్లేస్ V1, ప్లేయిడ్ V2, ప్లేయిడ్ V3, ప్లేయింగ్ V4. ఓకే, మనం బాగా గమనించినట్లయితే ఈ ప్రజెంట్ ఫాము మనకు తిరిగి 2 రూపాల్లో కనిపిస్తుంది. ఇలా గమనించండి, గో, గోస్. ఓకే, గో, గోస్, ఒకటి ఎస్ రూపము, ఒకటి ఎస్ లేని రూపం. ఓకే, సో ఈ ప్రజెంట్ ఫామ్ మనకు 2 రూపాల్లో కనిపిస్తుందని చెప్తున్నాం. ఈ ఎస్ లేని రూపాన్ని మనము అనగా మొదట ఉన్న రూపాన్ని మనము బేర్ ఇన్ఫినిటివ్ అంటున్నాం. ఓకే, ప్రజెంట్ ఫాములో ఎస్ లేని రూపాన్ని మనము బేర్ ఇన్ఫినిటివ్ ఫామ్ అంటున్నాం. వెరీ ఇంపార్టెంట్. ఈ బేర్ ఇన్ఫినిటివ్నే మనము ఒరిజినల్ ఫామ్ అని, ఫస్ట్ ఫామ్ అని, రూట్ ఫామ్ అని లేదా ప్లెయిన్ ఇన్ఫినిటివ్ అని కూడా అంటున్నాం.
బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ ఫామ్ మనకు 2 రూపాల్లో కనిపిస్తుంది. ఒకటేమో బ్యార్ ఇన్ఫినిటివ్ ఫామ్, రెండవదేమో ఎస్ ఫామ్. ఓకే, ఎస్ కాకుండా ఉన్న మొదటి రూపాన్ని మనం ఏమంటున్నాం? బేర్ ఇన్ఫినిటివ్ ఫామ్ అని అంటున్నాం. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. సో మైన్ వర్బ్ ప్రధానంగా మనకు 4 రూపాలు ఉంటాయి: V1, V2, V3, V4. ఇప్పుడు మనము హెల్పింగ్ వర్బ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? హెల్పింగ్ వర్బ్స్ ఇలా గమనించండి. సో హెల్పింగ్ వర్బ్స్ అనేటివి ప్రధానంగా మనకు 24 ఉన్నాయి ఇంగ్లీష్లో. మరి ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేటివి వాక్య నిర్మాణంలో మైన్ వర్బ్కు సహాయపడుతూ ఉంటాయి. వాక్య నిర్మాణంలో మైన్ వర్బ్కు సహాయపడుతూ ఉంటాయి. ద వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈజ్, ఇంగ్లీష్ ప్రపంచంలోనికి అడుగుపెట్టిన మనం మొట్టమొదటిసారిగా నేర్చుకోవాల్సినవి హెల్పింగ్ వర్బ్స్. వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో హెల్పింగ్ వర్బ్స్ అని ఎన్నని చెప్పుకున్నాం? 24. వీటిలో బాగా గమనించినట్లయితే ద ఫస్ట్ 5 వాట్ వీ కాల్ బీ ఫార్మ్ వర్బ్స్. బీ ఫార్మ్ వర్బ్స్. ఓకే, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్. నెక్స్ట్ డూ ఫార్మ్ వర్బ్స్. డూ, డస్, డిడ్. నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్ వర్బ్స్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. ఇవి 3 ఉన్నాయి. నెక్స్ట్ మోడల్ వర్బ్స్. విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్, నీడ్, డేర్, యూజ్డ్ టు. ఇవి మొత్తం మనకు 13 ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ ప్రపంచంలోనికి అడుగు పెట్టే మనం మొట్టమొదటిసారిగా నేర్చుకోవాల్సినవి హెల్పింగ్ వర్బ్స్. ఇలా నేర్చుకోవాలి. వాట్ ఆర్ బీ ఫార్మ్ వర్బ్స్? యు సే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్. వాట్ ఆర్ డూ ఫార్మ్స్? డూ, డస్, డిడ్. వాట్ ఆర్ హ్యావ్ ఫార్మ్స్? హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. వాట్ ఆర్ మోడల్ వర్బ్స్? విల్, వుడ్, షల్, షుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్, నీడ్, డేర్, యూజ్డ్ టు. ఓకే, ఎస్. టోటల్ హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి? ఇలా చెప్పాలి. ఎలా? ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్, వుడ్, షల్, షుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్, నీడ్, డేర్, యూజ్డ్ టు అనాలి. వెరీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ ప్రపంచంలోనికి అడుగు పెట్టే మనం మొట్టమొదటిసారిగా నేర్చుకోవాల్సిన ఇవే. అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్ను మనము ఆన్సర్ చేయాలి అన్న హెల్పింగ్ వర్బ్స్ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా? మరి అదేవిధంగా వీటి యొక్క కాంట్రాక్ట్ ఫామ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇలా గమనించండి, ఇలా గమనించండి. కాంట్రాక్ట్ ఫామ్స్ ఇలా గమనించండి. కాంట్రాక్ట్ ఫామ్స్ లేదా షార్ట్ ఫామ్స్ అంటున్నాం. చూడండి, ఈజ్ నాట్, ఈజ్ నాట్. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. అలా 2 పదాలను కలిపి ఒకే పదంగా రాయడాన్ని మనం సాధారణంగా కాంట్రాక్ట్ ఫామ్ అంటుంటాం. సాధారణంగా. ఓకే, చూడండి, ఈజ్ నాట్, ఈజంట్. ఆర్ నాట్, ఆరంట్. వాజ్ నాట్, వాజంట్. వర్ నాట్, వరంట్. డు నాట్, డోంట్. డస్ నాట్, డజంట్. డిడ్ నాట్, డిడంట్. హ్యావ్ నాట్, haven't. Has not, hasn't. Had not, hadn't. Yes. Would not, wouldn't. Should not, shouldn't. Could not, couldn't. May not, mayn't. Might not, mightn't. Ought not, oughtn't. Need not, needn't. Dare not, daren't. Used not, usedn't. ఇవన్నీ ఒకే ప్రొసీజర్ని ఫాలో అవుతున్నాయి. ఏం ప్రొసీజర్ ఫాలో అవుతున్నాయి చెప్పండి, చెప్పండి. ఇప్పుడు ఈజ్ నాట్ ఉంది, ఏం చేస్తున్నాము? ఆ ఈజ్ నాట్ను ఈజ్ దగ్గర రాసి ఇలా ఎన్ పెట్టి అపాస్ట్రఫీ టీ పెడుతున్నాం. అన్నీ ఒకే నియమాన్ని పాటిస్తూ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 5 కొన్ని ప్రత్యేకమైనవి. వీటిపైన మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలి. చూడండి, విల్ నాట్, విల్ నాట్. మామూలుగా ఇలా రాస్తామంటే విల్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ మనకి ఏమవుతుంది? విలంట్ అవుతుంది. విలంట్. యాక్చువల్గా ఇలా రాస్తామంటే విలంట్ అవుతుంది. బట్ ఇంగ్లీష్లో విలంట్ అనేది లేదు. సో విలంట్కు బదులుగా మనం ఏం రాయాలి? ఓంట్ అని రాయాలి. విల్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ ఓంట్. అట్ ద సేమ్ టైం సేమ్ షెల్ నాట్. షెల్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ షెలంట్ కాదు.
షెలంట్ కాదు, షెలంట్ అనకూడదు, ఏమనాలి? షెంట్ లేదా షాంట్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా కెనాట్. కెనాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ బాగా గమనించినట్లయితే మామూలుగా చాలామంది కెనాట్ అంటే ఇలా 2 ఎన్నులు రాస్తుంటారు. కాంట్ ఓన్లీ సింగిల్ ఎన్ మాత్రమే. ఓన్లీ డోంట్ రైట్ డబుల్ ఎన్, యు రైట్ ఓన్లీ సింగిల్ ఎన్. కెనాట్, కాంట్. మస్ట్ నాట్, మస్టంట్. ఓకే, సో ఇక్కడ మనం మస్టంట్ అని పలకకూడదు, కానీ మజంట్గా పలకాలి. ఏంటి? మజంట్. మస్టంట్ బదులుగా మజంట్, మజంట్, మజంట్గా రాయాలి. మజంట్, మజంట్. ఓకే, నెక్స్ట్ యామ్ నాట్. యామ్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ వచ్చేసి నాట్, నాట్. ఇది కూడా ప్రత్యేకమైనది. సో యామ్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ యామంట్ కాదు, యామంట్ కాదు, యామంట్ కాదు. యామ్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ యామంట్ కాదు. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. మరి యామ్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ ఏంటి? నాట్, నాట్. ఇలా అపాస్ట్రఫీ ఎం పెట్టి స్పేస్ ఇచ్చి ఎన్ఓటి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ మనకు బాగా నేర్చుకోవాలి అంటే, లేదా ఇంగ్లీష్ పైన మనం బాగా పట్టు కలిగి ఉండాలి అంటే హెల్పింగ్ వర్బ్స్ మరియు వాటి యొక్క కాంట్రాక్ట్ ఫామ్స్ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా? నేర్చుకుంటారు కదా. ఇప్పుడు మనము క్వశ్చన్ ట్యాగ్ గురించి మనం తెలుసుకుందాం. క్వశ్చన్ ట్యాగ్స్. ఓకే, ఇలా గమనించండి. క్వశ్చన్ ట్యాగ్స్. ఏ ట్యాగ్ ఈజ్ ఏ స్మాల్ క్వశ్చన్ ఆర్ ఏ షార్ట్ క్వశ్చన్ జనరలీ కమ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఓకే, ట్యాగ్ అనగా చిన్న ప్రశ్న, ఏ షార్ట్ క్వశ్చన్. ఇది సాధారణంగా ఒక వాక్యానికి చివరన అతుకబడి ఉండడం వలన వీటికి ఆ పేరు వచ్చింది. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మామూలుగా ట్యాగ్ అంటే ఏంటి? కట్టుట లేదా అతుకబడి ఉండుట. మరి ఈ ట్యాగ్ అనేది ఒక వాక్యానికి చివరన అతుకబడి ఉండడం వలన వీటికి ఆ పేరు వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ ట్యాగ్ ఈజ్ ఏ స్మాల్ క్వశ్చన్ ఆర్ ఏ షార్ట్ క్వశ్చన్ కమ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఒక వాక్యానికి చివరన ఉన్న చిన్న ప్రశ్ననే మనము ఏమంటాం? క్వశ్చన్ ట్యాగ్ అంటాం. మరి క్వశ్చన్ ట్యాగ్ను ప్రధానంగా మనము స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం, కన్వర్జేషన్స్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, అదేవిధంగా లిజనర్స్ అటెన్షన్ కొరకు మన ఎదుటివారు సరిగా వింటున్నాడా లేదా అని తెలుసుకోవడానికి, ఒక్కొక్కసారి మనము కన్ఫర్మేషన్ కొరకు, ఒక్కొక్కసారి ఇన్ఫర్మేషన్ కొరకు కూడా మనము క్వశ్చన్ ట్యాగ్ను మనము ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, సో ఎక్కువ భాగం మనము స్పోకెన్ ఇంగ్లీష్లో వీటిని ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు అర్థంతో పని లేదు, కానీ ట్యాగ్ను మనము ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి. ఇలా ఒక వాక్యాన్ని ఇస్తే ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ట్యాగ్ను కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే, మరి ట్యాగ్ను ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలో మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనము ట్యాగ్ను ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలో తెలుసుకుందామా? ఓకే, చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ట్యాగ్ను కన్స్ట్రక్ట్ చేయడానికి మనకు 3 రూల్స్ ఉన్నాయి. 3 రూల్స్ ఉన్నాయి. ట్యాగ్ను కన్స్ట్రక్ట్ చేయడానికి 3 రూల్స్ ఉన్నాయి. బాగా చూడండి. ఇలా ఒక వాక్యాన్ని ఇస్తాడు, ఇలా ఒక వాక్యాన్ని ఇచ్చి ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనము ట్యాగ్ను కన్స్ట్రక్ట్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ఈ ట్యాగ్ను కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మనకు 3 రూల్స్ ఉన్నాయి. వెరీ సింపుల్ రూల్స్, వెరీ సింపుల్ రూల్స్. రూల్ నెంబర్ 1 బాగా వినాలి. ట్యాగ్ను ఖచ్చితంగా హెల్పింగ్ వర్బుతోనే ప్రారంభించాలి. ఏ ట్యాగ్ షుడ్ బిగిన్ విత్ ఎనీ వన్ ఆఫ్ ద హెల్పింగ్ వర్బ్స్. ట్యాగ్ను ఖచ్చితంగా హెల్పింగ్ వర్బుతోనే ప్రారంభించాలి. ఓకే, చూడండి, హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటివి? ఈజ్, యామ్, ఆర్, వాస్, వర్, డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆర్, నీడ్, డేర్, ఈజ్, టు. సో వీటిని మనము హెల్పింగ్ వర్బ్స్ అంటాం. ఇంతకుముందే మనము తెలుసుకుందాం. ఓకే, మరి
ట్యాగ్ను ఖచ్చితంగా హెల్పింగ్ వర్బుతోనే ప్రారంభించాలి. ఒకవేళ ఇచ్చిన వాక్యంలో ఏదైనా ఒక హెల్పింగ్ వర్బు ఉన్నట్లయితే ఆ హెల్పింగ్ వర్బుతోనే మన ట్యాగ్ను ప్రారంభించాలి. ఓకే, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ ట్యాగ్ షుడ్ బిగిన్ విత్ ఎనీ వన్ ఆఫ్ ద హెల్పింగ్ వర్బ్స్. If there is any helping verb in a given statement, we should repeat the same helping verb in question tag. Okay, మరి ఇక్కడ గమనించండి, he is playing. ఇక్కడ హెల్పింగ్ verb ఏంటి చెప్పాలి. హెల్పింగ్ verb ఏంటి? is కదా. ఎస్, ఇక్కడ ఈజ్. సో మరి ట్యాగ్ను ఖచ్చితంగా హెల్పింగ్ వర్బుతోనే స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఇచ్చిన వాక్యంలో ఏదైనా ఒక హెల్పింగ్ వర్బు ఉన్నట్లయితే ఆ హెల్పింగ్ వర్బుతోనే మన ట్యాగ్ను స్టార్ట్ చేయాలి. దిస్ ఈజ్ రూల్ నంబర్ 1. ఓకే, నౌ we go to rule number 2. సో రూల్ నెంబర్ 2 ఏంటంటే, ఇచ్చిన వాక్యం పాజిటివా లేదా నెగటివా అని తెలుసుకోవాలి. ఎందుకనగా జనరలీ ఏ పాజిటివ్ స్టేట్మెంట్ రిక్వైర్స్ ఏ నెగటివ్ ట్యాగ్. అట్ ద సేమ్ టైమ్ ఏ నెగటివ్ స్టేట్మెంట్ రిక్వైర్స్ ఏ పాజిటివ్ ట్యాగ్ ఇన్ జనరల్. సాధారణంగా పాజిటివ్ వాక్యము నెగటివ్ ట్యాగ్ను, నెగటివ్ వాక్యము పాజిటివ్ ట్యాగ్ను కలిగి ఉంటుంది. సో ఇచ్చిన వాక్యము పాజిటివా లేదా నెగటివా అని తెలుసుకోవాలి. ఇలా గమనించండి, ఈ రెండు వాక్యాలను గమనించండి. హీ ఈజ్ ప్లేయింగ్, హీ ఈజ్ నాట్ ప్లేయింగ్. మరి ఈ రెండు వాక్యాలలో ఏది పాజిటివ్ వాక్యం, ఏది నెగటివ్ వాక్యమో చెప్పండి. ఏది పాజిటివ్, ఏది నెగటివ్ చెప్పాలి. వెరీ గుడ్. ఎస్, ఇక్కడ నాట్ అనేది ఉంది కాబట్టి ఇదేమో నెగటివ్ వాక్యం అని, ఇక్కడ నాట్ లేదు కాబట్టి ఈ వాక్యాన్ని మనము పాజిటివ్ వాక్యం అంటున్నాం. ఓకే, బాగా గుర్తుపెట్టుకోవాలి. నాటు ఉంటే నెగటివ్ అంటున్నాం, నాటు లేకపోతే ఆ వాక్యాన్ని మనము పాజిటివ్ అంటున్నాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. నాటే కాదు, నాటు యొక్క బంధువులు చాలామంది ఉన్నారు, వాళ్ళు వచ్చిన ఆ వాక్యాన్ని మనము నెగటివ్ అనుకోవాలి. ఎలా చూడండి, నాటు యొక్క బంధువులు ఎలా గమనించండి. ఎస్, నాట్, నో, నెవర్, నైదర్, నార్, హార్డ్లీ, స్కార్స్లీ, రేర్లీ, సెల్డమ్, ఫ్యూ, లిటిల్. అదేవిధంగా నోబడి, నో వన్, నథింగ్ మొదలగునవి. ఒకసారి బాగా గమనించండి. నాట్, నో, నెవర్, నైదర్, నార్, హార్డ్లీ, స్కార్స్లీ, రేర్లీ, సెల్డమ్, ఫ్యూ, లిటిల్, నోబడి, నో వన్, నన్, నథింగ్. ఓకే, ఇవన్నీ దాదాపుగా మనకు నాటుకు ఈక్వలెంట్ వర్డ్స్. ఏదైనా ఒక వాక్యంలో ఈ పదాలు కనిపించినట్లయితే ఆ వాక్యాన్ని మనము ఏమనుకోవాలి, నెగిటివ్ వాక్యంగా ట్రీట్ చేయాలి. ఓకే, ఇవి లేకపోతే సాధారణంగా ఆ వాక్యం ఏమైంటుంది, పాజిటివ్ వాక్యం అయింటుంది. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ సాధారణంగా ఈ పాజిటివ్ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో అఫిర్మేటివ్ అని కూడా అంటుంటాం. అఫిర్మేటివ్, మామూలుగా అఫిర్మేటివ్ అంటుంటాం. పాజిటివ్ వాక్యాన్ని అఫిర్మేటివ్ అంటాం, నెగిటివ్ను మామూలుగా మనం నెగిటివే అంటుంటాం. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బాగా గుర్తుపెట్టుకోండి. సో రూల్ నెంబర్ 2 ఏంటి, ఇచ్చిన వాక్యం పాజిటివా నెగటివా గమనించాలి. నాటు లేదా నాటు యొక్క రిలేటివ్స్ ఉన్నట్లయితే నెగిటివ్ అంటాం, వాళ్ళు లేకపోతే మనము పాజిటివ్ అంటాం. నౌ కమ్ టు ద పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇచ్చిన వాక్యం పాజిటివ్ అయితే, అనగా ఇచ్చిన వాక్యంలో మనకు నాట్ లేకపోతే, ఓకే, ట్యాగులో ఉన్న హెల్పింగ్ వర్బ్కు మనము ఎన్టీని కలపాలి, నాట్ అని కలపరాదు సాధారణంగా. బాగా గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన వాక్యం పాజిటివ్ అయితే, అనగా ఇచ్చిన వాక్యంలో నాట్ కానీ లేదా నాట్ యొక్క రిలేటివ్స్ కానీ లేకపోతే ట్యాగులో ఉన్న హెల్పింగ్ వర్బ్కు మనము ఎన్టీని కలపాలి. ఓకే, నాట్
అని మాత్రం కలపరాదు. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఇచ్చిన వాక్యం నెగటివ్ అయితే, ఆల్రెడీ నాటు ఉన్నట్లయితే మనము ఎన్టీని కలపవలసిన అవసరం లేదు. నాట్ లేకపోతే ఎన్టీని కలుపుతాం, ఆల్రెడీ నాట్ ఉంటే ఎన్టీని కలపవలసిన అవసరం లేదు. ఓకే, దిస్ ఈజ్ రూల్ నెంబర్ 2. A positive statement requires a negative tag. A negative statement requires positive tag in general. Okay, now come to rule number 3. Very, very important. A tag should end with the pronoun. బాగా గుర్తుపెట్టుకోవాలి, ట్యాగ్ను ఖచ్చితంగా ప్రనౌన్తోనే పూర్తి చేయాలి. ఓకే, ఇలా గమనించండి. ఒకసారి ప్రనౌన్ చూడండి. ఇంగ్లీష్లో ప్రధానంగా మనకు 3 పర్సనల్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్లో మనకు ఐ, వి, సెకండ్ పర్సన్లో యు, థర్డ్ పర్సన్లో హీ, షీ, ఇట్, దే ఉన్నాయి. ఓకే, ఫస్ట్ పర్సన్లో ఐ, వి, సెకండ్ పర్సన్లో యు, థర్డ్ పర్సన్లో హీ, షీ, ఇట్, దే ఉన్నాయి. ప్రతి పర్సన్లో ఒక సింగులర్, వాటికి సంబంధించిన ప్లూరల్ ఉంటాడు. మొదటి పర్సన్లో ఐ సింగులర్, ఐకి సంబంధించిన ప్లూరల్ ఎవరు? వి. సెకండ్లో యు, వాడే సింగులర్, వాడే ప్లూరల్. సో వీ ట్రీట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ప్లూరల్. థర్డ్ పర్సన్లో హీ సింగులర్, షీ సింగులర్, ఇట్ సింగులర్. ఈ మూడింటికి సంబంధించిన ప్లూరల్ ఎవరు? దే. అనగా మనం ఇలా సింగులర్ ప్లూరల్ అనే కాలం వేస్తే ఐ అనే వాటికి వి ప్లూరల్, యూ అనే వాటికి యూనే ప్లూరల్, హీకి దే ప్లూరల్, షీకి దేనే, ఇట్టికి దేనే. ఓకే, ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఏంటంటే ఇంగ్లీష్లో ఏ నౌను ఇచ్చినా దాన్ని మనము ప్రనౌన్ రూపంలోనికి మార్చుకునే సామర్థ్యాలు మనకు ఉండాలి. ఇంగ్లీషులో ఏ నౌను ఇచ్చినా దాన్ని మనము ప్రనౌన్ రూపంలోనికి మార్చుకునే సామర్థ్యం ఖచ్చితంగా ఉండాలి. మార్చుకోవడం ఏమైనా కష్టమా అంటే అంత కష్టం కాదు, వెరీ వెరీ సింపుల్. ఎందుకనగా ఈ మొదటి 2 పర్సన్లు ఫిక్స్, ఓన్లీ థర్డ్ పర్సన్. ఓకే, ఇంగ్లీష్లో మనము ఏ నౌన్ ఇచ్చినా దాన్ని మనము థర్డ్ పర్సన్లో చెప్పేట్టుగా ఉండాలి. ముఖ్యంగా ఈ 4 ఏంటిదో ఇలా గమనించండి. హీ, షీ, ఇట్, దే. ఈ 3 సింగులర్లు అని చెప్పుకున్నాం. ఈ మూడింటికి సంబంధించిన ప్లూరల్ ఏంటి? దే. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. ఇప్పుడు నేను ఒక నౌను చెప్తాను, ఆ నౌనుని మీరు హీనా, షీనా, ఇట్ట, దేనా అని చెప్పాలి. చెప్తారు కదా, చెప్పడం ఏమన్నా కష్టమా? ఇలా గమనించండి. నేను చెప్పే నౌను ప్లూరల్ అయితే, అనగా ఒకటి కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మీరు దే అనాలి. ఇఫ్ ఇట్ ఈజ్ మోర్ దెన్ 1 యు సే దే, దే అని చెప్పాలి. ఓకే, నేను చెప్పే నౌను గుంపు అయితే, ఒకటి కన్నా ఎక్కువ ఉన్నట్లయితే దే అని చెప్పాలి. నేను చెప్పే నౌను ఒకటే అయితే, సింగులర్ అయితే మీరు హీ అన్నా, షీ అన్నా, ఇట్ అన్నా చెప్పాలి. గుంపు అయితే నో ప్రాబ్లం, దే అంటాం. ప్రాబ్లం వల్ల ఏంటి? ఒకటే అయితే. ఆ ఒకటి వచ్చినప్పుడు ఏమని చెప్పాలి? హీ అన్నా చెప్పాలి, షీ అన్నా చెప్పాలి, ఇట్ అన్నా చెప్పాలి. చెప్పడం ఏమైనా కష్టమా? వెరీ సింపుల్. సాధారణంగా అబ్బాయి అయితే హీ, అమ్మాయి అయితే షీ. అబ్బాయి అమ్మాయి కాకపోతే, అనగా పక్షో, వస్తువో, జంతువు అయితే ఇట్ అని చెప్పాలి. ఓకే, మరి చెప్తారు కదా? ఎస్, కొంచెం చెప్పండి నాకు. మీరు ఇప్పుడు హీనా, షీనా, ఇట్టా, దేనా ఈ 4 చెప్పాలి. చెప్తారు కదా? ట్రై చేయండి. ఆల్రెడీ చెప్తారా? చెప్పండి. మార్కర్స్, మార్కర్స్, మార్కర్స్ చెప్పాలి. హీనా, షీనా, ఇట్టా, దేనా. మార్కర్స్. గుంపు ఉంది కాబట్టి దే, ఒకటి కన్నా ఎక్కువ ఉంది. నెక్స్ట్ రామ, రామ ఒకటే గుంప? ఒక్కటే. సో ఒకటైతే అబ్బాయా అమ్మాయా?
లేకపోతే వస్తువా చెప్పాలి. అబ్బాయి కాబట్టి హీ, రామ అంటే హీ, సీత చెప్పాలి షీ. వెరీ గుడ్. ఎస్, టేబుల్ చెప్పాలి ఇట్, టేబుల్స్ అంటే దే, పెన్ ఇట్, పెన్స్ దే. సరే ఇది చెప్పండి నాకు. డాగ్, డాగ్ చెప్పాలి. డాగ్ ఒకటే గుంప, ఒకటైతే హీనా షినా ఇట్టా. ఎస్, ఇట్. నౌ డాగ్స్, డాగ్స్, డాగ్స్ చెప్పాలి దే. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి నాకు. బార్కింగ్ డాగ్స్, బార్కింగ్ డాగ్స్ చెప్పాలి. ఇంతకు ముందేమో సారేమో డాగ్స్ అంటే దే అన్నాడు, మళ్ళీ ఈ బార్కింగ్ డాగ్స్ అంటే ఏమో అనుకుంటున్నారా? ఇవి కూడా డాగ్సే. సో ఇది కూడా మనం ఏం చెప్పాలి? ఇది కూడా దే అనాలి. చూసారా, ఇంగ్లీషులో ఏ నౌను ఇచ్చినా దానిని మనము హీ, షీ, ఇట్, దే లలోనికి మార్చుకునే సామర్థ్యం మనకు ఉండాలి. ఓకేనా? నౌ కమ్ టు ద థర్డ్ రూల్. ఇంతకుముందు చెప్పుకున్నాం ఏమని ఎస్, ట్యాగును ఖచ్చితంగా ప్రణౌనుతోనే పూర్తి చేయాలి. ఏ ట్యాగ్ షుడ్ ఎండ్ విత్ ద ప్రణౌన్. ఒకవేళ ఇచ్చిన వాక్యంలో ఏదైనా ఒక ప్రణౌను ఉన్నట్లయితే ఆ ప్రణౌనుతోనే మన ట్యాగ్ను పూర్తి చేయాలి. ఓకే, ఒకవేళ ఇచ్చిన వాక్యంలో ఏదైనా ఒక ప్రణౌను ఉన్నట్లయితే ఆ ప్రణౌనుతోనే మన ట్యాగ్ను పూర్తి చేయాలి. ఓకే, చూడండి, ఇలా గమనించండి. సో వాట్ ఈజ్ ప్రొనౌన్ హియర్? హీ. ఓకే, ఈ ప్రణౌనుతోనే మన ట్యాగ్ను పూర్తి చేయాలి. ఓకే, ఎస్, హీ. ఎస్, ఈ ప్రణౌనుతోనే మన ట్యాగ్ను పూర్తి చేయాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ట్యాగును ఖచ్చితంగా ప్రణౌనుతోనే పూర్తి చేయాలి. ఓకే, ఒకవేళ ప్రణౌను కాకుండా ఏదైనా ఒక నౌను ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హీ ప్లేస్లో హీ కాకుండా ఇలా ఉందనుకోండి, రామా, రామా అనుకోండి. అప్పుడు ఇక్కడ మనం రామా అని రాయకూడదు. ఎందుకంటే ట్యాగులో మనము నౌనును ఉపయోగించరాదు. మరి ఏం చేయాలి? ఈ నౌనుకు సంబంధించిన ఒక సూటబుల్ ప్రణౌన్ను ఎన్నుకొని వాటితోనే మన ట్యాగ్ను పూర్తి చేయాలి. మరి రామ అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం ఏమని? హీ అని. సో రామ బదులుగా మనం హీలు రాయాలి. ట్యాగులో మనం నౌన్ ఉపయోగించకూడదు, వాటికి సంబంధించిన ప్రణౌన్ మాత్రమే ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ సీత అన్నా అనుకో, అప్పుడు ఏం చేయాలి? షీ అని రాయాలి. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. ట్యాగులో దాదాపుగా మనం స్మాల్ లెటర్స్ని ఉపయోగించాలి. సాధారణంగా స్మాల్ లెటర్స్నే ఉపయోగించాలి. ఒకటి మాత్రం ఏంటి? ఎక్సెప్ట్ ఐ. ఈ ప్రొనౌన్ ఐ తప్ప ఎస్ మామూలుగా మనము స్మాల్ లెటర్స్నే ఉపయోగించాలి. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. ఒకసారి ఈ 3 రూల్ను గమనించండి. ట్యాగును ఖచ్చితంగా హెల్పింగ్ వర్బుతోనే ప్రారంభించాలి. ఒకవేళ ఇచ్చిన వాక్యంలో ఏదైనా ఒక హెల్పింగ్ వర్బు ఉన్నట్లయితే ఆ హెల్పింగ్ వర్బుతోనే మన ట్యాగ్ను స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 2, ప్లస్సా మైనస్సా చూడాలి. ఒకవేళ పాజిటివ్ అయితే ఎన్టీని కలపాలి, నెగిటివ్ అయితే ఎన్టీని కలపవలసిన అవసరం లేదు. రూల్ నెంబర్ 3, ట్యాగును ఖచ్చితంగా ప్రణౌనుతోనే పూర్తి చేయాలి. ఒకవేళ ప్రణౌను కాకుండా ఏదైనా ఒక నౌను ఉన్నట్లయితే ఆ నౌనుకు బదులుగా మనము ప్రణౌన్నే చేయాలి. ఓకే, ఇచ్చిన వాక్యంలో ఏదైతే ప్రణౌన్ ఉందో సాధారణంగా ఆ ప్రణౌన్తోనే మనం ట్యాగ్ను పూర్తి చేస్తుంటాం. ట్యాగులో మనము స్మాల్ లెటర్స్నే ఉపయోగించాలి, ఎక్సెప్ట్ ఐ, ఒక ఐ తప్ప. ఓకే, ట్యాగులో మనము నౌనును ఉపయోగించరాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ట్యాగులో ప్రధానంగా 2 పదాలే ఉంటాయి, 2 పదాలు మాత్రమే ఉంటాయి. అందులో మొదటిది ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ అయి ఉంటుంది, రెండవది మాత్రం ప్రొనౌన్ అయి ఉంటుంది. ఓకే, బాగా గుర్తుపెట్టుకోవాలి. ట్యాగులో 2 పదాలు ఉంటాయి. మొదటిది ఏంటి? హెల్పింగ్ వర్బ్, హెచ్వి అంటే హెల్పింగ్ వర్బ్. రెండవది ఏంటి? ప్రొనౌన్. అంతే. హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేస్తాం,
నాట్ ఉందా లేదా చూస్తాం, ప్రణవంతో పూర్తి చేస్తాం, అంతే అంతే. మరి మీరు కొన్ని ఉదాహరణలు చేస్తారా? అర్థమైందా? చేస్తారా? చేయండి. ఇప్పుడు మనము కొన్ని ఉదాహరణలు చేద్దామా? ఓకే, మోడల్ 1 చూద్దామా? చూడండి మోడల్ 1 ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. సమాధానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక్క నిమిషం వీడియో స్టాప్ చేసి చూడండి ఒకసారి. ఓకే, చూద్దామా? ఇలా గమనించండి ఒకసారి. హీ ఈజ్ గోయింగ్. రూల్ నెంబర్ 1 ఏంటి? ట్యాగ్ను ఖచ్చితంగా హెల్పింగ్ వర్బుతోనే ప్రారంభించాలి. ఒకవేళ ఇచ్చిన వాక్యంలో ఏదైనా ఒక హెల్పింగ్ వర్బు ఉన్నట్లయితే ఆ హెల్పింగ్ వర్బుతోనే మన ట్యాగ్ను ప్రారంభించాలి. సో ఈ వాక్యంలో హెల్పింగ్ వర్బ్ ఏంటి? సాధారణంగా ఈజ్. సో ఈజ్తో స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసాం. నెక్స్ట్ రూల్ నెంబర్ 2, నాట్ ఉందా లేదా చూడాలి. నాట్ లేదు, లేకపోతే ఏం చేయాలి? ఎన్టీని కలపాలి. రూల్ నెంబర్ 3, ట్యాగ్ను ఖచ్చితంగా ప్రణౌన్తోనే పూర్తి చేయాలి. ఒకవేళ ఇచ్చిన వాక్యంలో ఏదైనా ఒక ప్రనౌన్ ఉంటే ఆ ప్రనౌన్తోనే మన ట్యాగ్ను పూర్తి చేయాలి. ఈజ్ అండ్ హీ. ఓకే, ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రనౌను కాకుండా ఏదైనా ఒక నౌన్ ఉంటే ఆ నౌనుకు సంబంధించిన ప్రనౌన్ ఎన్నుకొని వాటితో మనం పూర్తి చేస్తాం. రెండవది గమనించండి. ఈజ్ హెల్పింగ్ వర్బ్, హీజ్. నెక్స్ట్ నాట్ ఉందా? ఉంది. సో ఎన్టీ అవసరం లేదు. వాట్ ఈజ్ ది ప్రొనౌన్ హియర్? హీ. ఈజ్ హీ. నెక్స్ట్ థర్డ్ కనుక్కోవాలి త్వరగా. హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఆర్. ఆర్. నాట్ ఉందా? లేదు, ఎన్టీ. వాట్ ఈజ్ ప్రొనౌన్ హియర్? దే. దే. వెరీ గుడ్. నాలుగవది హెల్పింగ్ వర్బ్ డీడ్. డీడ్. నాట్ ఆల్రెడీ ఉంది, సో షీ. డిడ్ షీ. ఓకే, నెక్స్ట్ హీ విల్ గో టు ముంబై టుమారో. ఎస్, వాట్ ఈస్ హెల్పింగ్ వర్బ్ గివెన్ హియర్? చెప్పాలి. విల్. విల్. నాట్ ఉందా? ఉందా? లేదు, సో ఎన్టీ. ఎన్టీ. విలంట్. ఓకే, వాట్ ఈజ్ ప్రొనౌన్ హియర్? హీ. ఇలా రాస్తాం. మరి ఇంగ్లీష్లో విలంట్ ఉందా? ఉందా? విలంట్ లేదు. ఈ విల్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ ఏమని చెప్పుకున్నాం మనము? ఓంట్ అని చెప్పుకున్నాం. ఓంట్. విలంట్ కాదు. విలంట్ కాదు. విలంట్ కాదు. సో ఏం రాయాలి ఇక్కడ మనము? ఓంట్ రాయాలి. విలంట్ అనే పదము లేదు. ఓంట్. ఓంట్ హీ. ఓంట్ హీ. ఎస్, నెక్స్ట్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. వాట్ ఈజ్ హెల్పింగ్ హియర్? కెన్. నాట్ లేదు కాబట్టి ఏం చేద్దాం? ఎన్టీ. ఎన్టీ. వాట్ ఈజ్ ప్రొనౌన్ హియర్? ఐ. కాంట్ ఐ. ఇక్కడ మళ్ళా ఒక చిన్న ఎర్రర్ ఏంటి చెప్పండి? ఎస్, డోంట్ రైట్ డబల్ ఎన్. కాంట్లో ఇలా 2 ఎన్నులు రాయకూడదు, ఒక ఎన్నే రాయాలి. CAN అపాస్ట్రఫీ. ఒక ఎన్ను మాత్రం రాయాలి. ఓకే, ఎస్, గమనించండి. ఒక ఎన్నే. ఒక ఎన్నే. CAN అపాస్ట్రఫీ. కాంట్ ఐ. నెక్స్ట్ ఐ షల్ గో టు మూవీ. ఎస్, వాట్ ఈజ్ హెల్పింగ్ హియర్? షెల్. షెల్తో రాద్దాం. మరి నాటు ఉందా? ఉందా? లేదు, సో ఎన్టీ రాద్దాం. మరీ ప్రాబ్లం స్టార్ట్. ఏంటి? షలంట్. షలంట్ కాదు. ఈ షల్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ షలంట్ కాదు. ఏంటి? షెంట్. షెంట్. షలంట్ కాదు. షలంట్ కాదు, షంట్ అని రాయాలి. ఓకేనా? ఎస్, బాగా గమనించండి. షలంట్ కాదు, ఏం రాయాలి? షంట్ అని రాయాలి. ఇలా చూడండి. SHAN అపాస్ట్రఫీ. షంట్, షాంట్ మీ ఇష్టం. ఎస్, షాంట్ ఐ. షాంట్ ఐ. ఓకే, నెక్స్ట్ రామా వర్ మేకింగ్ కైట్స్. రామా వర్ మేకింగ్ కైట్స్. వాట్ ఈజ్
హెల్పింగ్ ఆఫ్ హియర్ వర్తో స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ నాట్ ఉందా, ఉందా, లేదు. సో ఏంటి వరంట్ వరంట్ రామా అని రాద్దామా, వరంట్ రామా. ఈజ్ ఇట్ రైట్? ట్యాగ్లో మనము నౌన్ను ఉపయోగించరాదు. మరి ఏం ఉపయోగించాలి? ఈ నౌన్కు సంబంధించిన సూటబుల్ ప్రొనౌన్. మరి రామాకు సూటబుల్ ఏంటి? ఎస్, సింగల్ కాబట్టి హీ. ఎస్, డోంట్ రైట్ వరంట్ రామా. ఎస్, వీ రైట్ ఓన్లీ హీ. వరంట్ హీ. ట్యాగ్లో మనము నౌన్ను ఉపయోగించకూడదు, ఓన్లీ ప్రొనౌన్ మాత్రమే ఉపయోగించాలి. ఓకే, సీత హ్యాజ్ కంప్లీటెడ్ ద వర్క్. సీత హ్యాజ్ కంప్లీటెడ్ ద వర్క్. ఇలా చూడండి ఒకసారి. వాట్ ఈజ్ హెల్పింగ్ హియర్? హ్యాస్తో స్టార్ట్ చేద్దాం. నాట్ లేదు కాబట్టి ఎన్టీ. హ్యాజంట్. ఇక్కడ కూడా మనం సీత అని రాయకూడదు. మనం ఏం చేయాలి? సీతకు సంబంధించిన సూటబుల్ ప్రొనౌన్ ఏంటి? షీ. హ్యాజంట్ షీ. నెక్స్ట్ హీ కాంట్. ఒక్కొక్కసారి ఇలా కాంట్రాక్ట్ ఫామ్లు కూడా వస్తాయి. కాంట్ అంటే కెనాట్. సో వాట్ ఈజ్ హెల్పింగ్ హియర్? ఎస్, కెన్. ఆల్రెడీ నాట్ ఉంది, ఎన్టీ రూపంలో ఉంది, సో ఎన్టీ అవసరం లేదు. వాట్ ఈజ్ ప్రొనౌన్ హియర్? హీ. కెన్ హీ. నెక్స్ట్ వీ మస్ట్ గో టు ద క్లాస్. హెల్పింగ్ ఏంటి? మస్ట్తో స్టార్ట్ చేద్దాం. మరి నాట్ ఉందా? లేదు, ఎన్టీని యాడ్ చేద్దాం. వీ. దీన్ని మనం మజంట్ వీగా చెప్పుకోవాలి. మస్టంట్ అనే దానికన్నా మజంట్ వీ అనాలి. నెక్స్ట్ వీ ఆట్ టు. ఎస్, వాట్ ఈజ్ హెల్పింగ్ ఆఫ్ హియర్? ఆట్తో స్టార్ట్ చేద్దాం. మరి నాట్ లేదు కాబట్టి ఎన్టీ. ఆట్ అండ్ వీ. చాలా సులభంగా ఉన్నాయి కదా, ఎంత ఈజీ చూడండి. ఎంత సులభంగా మనం ఎగ్జామినేషన్లో ఒక మార్కును మనం సంపాదించవచ్చు కదా. చాలా సులభంగా ఉన్నాయి కదా, చాలా సులభంగా ఉన్నాయి కదా. ఓకేనా? ఇప్పుడు ఇవి చేయండి, చూద్దాం ఎంత సులభం మనకు అర్థమవుతాయి. ఇలా గమనించండి, ఇవి చేయండి. చెప్పండి. దేర్ ఈజ్ ఏ బాక్స్ ఆన్ ద టేబుల్. ఈజ్ నాట్ ఉందా? లేదు, ఎన్టీ. ఈజంట్. ఇక్కడ చాలామంది చేసే చిన్న ఎర్రర్ అంటే బాక్స్ అని ఈజంట్ ఇట్ అంటుంటారు. రాంగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక వాక్యం మనకు దేర్ చేత కానీ లేదా వన్ చేత కానీ ప్రారంభమైతే వాటినే మనము ట్యాగ్లో ఉపయోగించాలి. ఓకే, ఏదైనా ఒక వాక్యం మనకు దేరు చేత కానీ వన్ చేత కానీ ప్రారంభమైతే ఓకే వాటితోనే మనము ట్యాగ్ను పూర్తి చేయాలి. ఎందుకంటే ఇవి కూడా ప్రొనౌన్సే. సో ఈజంట్ ఇట్ అనకూడదు, మరి ఏమనాలి? ఈజంట్ దేర్. ఈజంట్ దేర్ అనాలి. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా వన్ ఉంది చూడండి. షుడ్తో స్టార్ట్ చేద్దాం. నాట్ లేదు కాబట్టి ఎన్టీని ఉపయోగిద్దాం. షుడంట్ వన్. ఏదైనా ఒక వాక్యం మనకు దేరు చేత కానీ లేదా వన్ చేత కానీ ప్రారంభమైతే ట్యాగ్లో వాటితోనే పూర్తి చేద్దాం. ఇక్కడ వన్ అనేది ఇక్కడ ప్రణవం. వన్ అనేది ప్రణవం. ఇలా వస్తే మాత్రం మళ్ళీ మనం వన్ ఉపయోగించకూడదు. ఎలా? ఇలా వన్ గర్ల్ షుడ్ అటెండ్ అలా అన్నా అనుకోండి. వన్ గర్ల్ అంటే ఒక అమ్మాయి. అంటే అప్పుడు ఏమవుతుంది మనకు ఆన్సర్? షుడంట్ షీ. అది వేరే. ఇది వన్ గర్ల్, ఇది ఓన్లీ వన్. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో దేర్ వన్ చేత స్టార్ట్ అయితే వాటిని మనం ట్యాగ్లో పూర్తి చేస్తాం. నెక్స్ట్ దిస్ ఈజ్ ఏ బాక్స్. ఈజ్ నాట్ ఉందా? లేదు, ఎన్టీ. ఈజంట్. ఇక్కడ ఏం చెప్పాలి? ఇట్టా దిస్సా. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. ఎస్, ట్యాగ్లో మనము దిస్, దట్, దీస్, దోస్
లను మనము ఉపయోగించరాదు. ఓకే, ట్యాగులో దిస్, దట్, దీస్, దోస్ లను మనము ఉపయోగించరాదు. మరి ఎవరు ఉపయోగించాలి? వీటిని మనం డెమాన్స్ట్రేట్స్ అంటాం మామూలుగా. మరి ఇవి ఎవరిని చూపిస్తున్నాయో, ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాయో చూడండి. దిస్ ఈజ్ ఏ బాక్స్, దిస్ ఈజ్ ఏ బాక్స్, బాక్స్, బాక్స్ అని చూపిస్తున్నాయి. ఆ బాక్స్కి సంబంధించిన ప్రొనౌన్ మనం రాయాలి. బాక్స్ అంటే ఏంటి? ఇట్. ఈజ్ అండ్ ఇట్. వెరీ గుడ్. దిస్ ఈజ్ రవి, సేమ్ ఈజ్ అండ్. రవి కాబట్టి ఏం రాస్తాం? హీ. దిస్ ఈజ్ సీత, ఈజ్ అండ్ షీ. ఓకే. దీస్ ఆర్ మ్యాంగోస్, దీస్ ఆర్ మ్యాంగోస్, ఆర్. నాట్ లేదు కాబట్టి ఎన్టీ, ఆరంట్. మ్యాంగోస్, మ్యాంగోస్, హీనా షినా ఇట్టా దేనా, మ్యాంగోస్ గుంపు కాబట్టి దే, ఆరంట్ దే. నెక్స్ట్, హీ యూజ్డ్ టు ప్లే క్రికెట్, యూజ్డ్ టు. సేమ్. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా ఇలా యూజ్డ్ టు వచ్చినప్పుడు మాత్రం మనము డిడెంట్ను మనము సమాధానంగా తీసుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. యూజ్డ్ టు వచ్చినప్పుడు మాత్రం, యూజ్డ్ టు వచ్చినప్పుడు మాత్రం మనము డిడెంట్ను మనము సహాయంగా తీసుకోవాలి. డిడెంట్ను మనము సహాయంగా తీసుకోవాలి. ఓకే, డిడెంట్, డిడెంట్. ఓకే, సో యూజ్డ్ టు వచ్చినప్పుడు డిడెంట్. సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్? డిడెంట్ హీ, డిడెంట్ హీ. కరెక్ట్ ఆన్సర్. లేదా ఇలా కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. యూజ్డ్ అంటే హీ, నో ప్రాబ్లం. యూజ్డ్ అంటే హీ. ఇలా ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వండి. డిడెంట్ హీ. ఏదన్నా దాదాపు రెండు ఒకటే. ఎస్, నెక్స్ట్. సమ్వన్ హ్యాడ్ రికగ్నైజ్డ్ హిమ్. వాట్ ఈజ్ హెల్పింగ్ ఓవర్ హియర్? హ్యాడ్. హ్యాడ్తో స్టార్ట్ చేద్దాం. మరి నాట్ ఉందా? లేదు. సో ఎన్టీని కలుపుదాం. సమ్వన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సమ్వన్. మరి సమ్వన్ అంటే ఏం రాయాలి? మరి బాగా వినండి ఒకసారి. ఏదైనా ఒక వాక్యంలో మనకు, లేదా ఏదైనా ఒక వాక్యం మనకు సమ్వన్, ఎవరీ వన్, ఎనీ వన్, నో వన్, నన్, సంబడి, ఎనీబడి, ఎవరీబడి, నోబడి, వీటిని మనము ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటూ ఉంటాం. సో మరి ఏదైనా ఒక వాక్యం మనకు వీటి చేత ప్రారంభమైతే, అలా సమ్వన్, సంబడి వీటి చేత ప్రారంభమైతే మనము దేని మనము సూటబుల్ ప్రొనౌన్గా ఎన్నుకోవాలి. దే, హ్యాడ్ అండ్ దేని మనము సూటబుల్ ప్రొనౌన్గా ఎన్నుకోవాలి. ఒకవేళ ఇవైతే సంథింగ్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్, నథింగ్, అలా థింగ్ అయితే ఎస్, ఇట్ను మనము సూటబుల్ ప్రొనౌన్గా ఎన్నుకోవాలి. ఇట్. ఇలా గమనించండి. నథింగ్ వాజ్ సెడ్. ఎస్, వాజ్. నాట్ ఉందా లేదా? నాటు ఉందా లేదా? ఉంది. ఏంటి? నో రూపంలో. సో ఏంటి అవసరం లేదు. నథింగ్ కాబట్టి మనం ఏం చేస్తాము? వాజ్ ఇట్. ఆల్ ఆఫ్ us కెన్ డూ ద సమ్. చూడండి, కెన్తో స్టార్ట్ చేద్దాం. నాటు ఉందా లేదా? లేదు కాబట్టి ఎస్, కాంట్. ఇక్కడ ఏ ప్రొనౌన్ రావాలి? ఎస్, వెరీ ఇంపార్టెంట్. బాగా గమనించండి. ఏదైనా ఒక వాక్యం మనకు ఆల్ ఆఫ్తో కానీ, సమ్ ఆఫ్తో కానీ, ఎనీ ఆఫ్, మెనీ ఆఫ్, మోస్ట్ ఆఫ్ ఇలా మొదలగు వాటితో ప్రారంభమవుతూ వాటికి పక్కన చూడండి, ఇక్కడ అజ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉన్నట్లయితే ఈ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్కు సంబంధించిన సబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే మనము ట్యాగ్లో ఉపయోగించాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక వాక్యం మనకు ఆల్ ఆఫ్, సమ్ ఆఫ్, ఎనీ ఆఫ్, మెనీ ఆఫ్, మోస్ట్ ఆఫ్ మొదలగు వాటితో ప్రారంభమవుతూ వాటికి ప్రక్కన
ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉన్నట్లయితే ఈ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్కు సంబంధించిన సబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే మనము ట్యాగ్లో ఉపయోగించాలి. మరి అజ్కు సంబంధించిన సబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి? ఇలా గమనించండి ఒకసారి. సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. చూడండి, ఐకి మీ, వి అస్, ఈకు యూ, హీకి హిమ్, షీకి హర్, ఇట్టుకు ఇట్టే, దేకి దెమ్. మరి అజ్కి ఎవరు? వీని మనము ఆన్సర్ చేయాలి. ఓకే, ఎస్. కాంట్ వి, ఎస్. సమ్ ఆఫ్ దెమ్ కెన్ డూ ద సమ్. ఇది మీరు చేయండి. ఎస్, కెన్, సేమ్, నాట్ లేదు కాబట్టి. మరి ఇక్కడ ఏంటి? సమ్ ఆఫ్ దెమ్. మరి దెమ్కు సంబంధించిన సబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి? ద దెమ్. ఏంటి? దే. ఎస్, కాంట్ దే కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు మనము ఒక చిన్న విషయాన్ని మనము మాట్లాడుకొని మోరల్ 2కు మనం వెళ్దాం. ఓకేనా? ఈ విషయాన్ని గమనించండి, ఇలా గమనించండి. చూడండి ఒకసారి. సమ్ వన్ హ్యాడ్ రికగ్నైజ్డ్ హిమ్. ఇంతకుముందే చేసాం. సో హ్యాడ్ హెల్పింగ్ వర్బ్, నాట్ లేదు కాబట్టి ఏంటి అని తీసుకున్నాం, హ్యాడ్ అండ్. సో ఏదైనా సమ్ వన్, ఎనీవన్, ఎవరివన్, సంబడి ఇలా అయితే దేని మనము సూటబుల్ ప్రొనౌన్గా ఎన్నుకోవాలని చెప్పాం. నో ప్రాబ్లం, హ్యాపీ. ఇప్పుడు ఇది చూడండి. సమ్ వన్ హ్యాస్ రికగ్నైజ్డ్ హిమ్. సమ్ వన్ హ్యాస్ రికగ్నైజ్డ్ హిమ్. హ్యాస్, ఇలా రాద్దాం. నాట్ ఉందా? లేదు కాబట్టి ఎన్టీ పెడదాం. సార్ మీరే చెప్పినారు కదా సమ్ వన్, ఎనీవన్ కాబట్టి దే రాద్దాం. ఓకే, ఇలా రాస్తాం. ఇక్కడైతే నో ప్రాబ్లం, కరెక్టే. మరి ఇక్కడ కరెక్టేనా? హ్యాజ్ అండ్ దే అనేది ఉందా? హ్యాజ్ అండ్ దే అనేది ఉందా? హ్యాజ్ అండ్ దే కరెక్టా? ఇలా గమనించండి. హ్యాజ్ అండ్ దే ఇలా చూడండి ఒకసారి. వెరీ 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 ఇంపార్టెంట్. హ్యాజ్ అండ్ దే ఉందా? ఓకే. మామూలుగా జనరల్గా ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటూ ఉంటాం మామూలుగా. యాక్చువల్గా ఇది మామూలుగా క్వశ్చన్ ట్యాగ్లో ఇది సబ్జెక్ట్ అవుతుంది, ఇది మామూలుగా ఇది వర్బ్ అవుతూ ఉంటుంది. దే హ్యాజ్ అని అంటామా? దే హ్యాజ్ అని అంటామా? ఒక్కసారి ఇలా చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న ఒక గమనించండి. ఇలా ఈజ్ యామ్ ఆర్ ఇలా చూడండి. ఈజ్ యామ్ ఆర్ మామూలుగా మనం ఐ యామ్, వీ ఆర్, యూ ఆర్, దే ఆర్, హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్ అంటుంటాం. ఐ యామ్, వీ ఆర్, యూ ఆర్, దే ఆర్, హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్ అంటాం. ఈజ్ యామ్ ఆర్ వస్తే. అదేవిధంగా వాజ్ వరకు వస్తే ఐ వాజ్, వీ వర్, యూ వర్, దే వర్, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్ అంటాం. హ్యాడ్ పరంగా వస్తే గమనించండి. ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్, హీకి హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్. ఇంకా హ్యాడ్ ఇంగ్లీష్లో మంచి వర్బు, అన్నింటికీ హ్యాడ్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు మనకు దే హ్యాజ్ మరి ఇక్కడ దే హ్యాజ్ ఉందా? దే హ్యాజ్ ఉందా? ఏముంది ఇక్కడ? దేకి హ్యాజ్ వస్తుందా? రాదు. ఏం రావాలి మరి? చెప్పాలి. హ్యావ్ దే. ఒక్కొక్కసారి క్వశ్చన్ ట్యాగ్లో సబ్జెక్టుతో కూడా వర్బు అగ్రి కావాల్సి వస్తుంది. సో హ్యాజ్ అన్నా హ్యావ్ అన్నా ఒకటే, కానీ వర్బు అగ్రి కావాలి. సో ఇక్కడ మనం ఏం రాయాలి? హ్యాజ్ కన్నా ఏం రాయాలి? హ్యావ్. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. సో మనం ఏం రాద్దాం ఇక్కడ? ఎస్, హ్యావ్ అంట్ దే అని రాస్తాం. నెక్స్ట్ మీరే చెప్పండి, కనుక్కొనిద్దాం. ఎవ్రీ వన్ ఈజ్ కమింగ్. ఓకే, మన ప్రకారం చేస్తే ఈజ్తో స్టార్ట్ చేద్దాం. నాట్ లేదు కాబట్టి ఎన్టీ పెడదాం. ఎవ్రీ వన్ కాబట్టి దే అని రాస్తాం. మరి దే ఈజంట్ అంటామా? దే ఈజంట్, ఈజ్కి వెళ్దామా? దే ఎక్కడ ఉంది? దే ఆర్ ఆర్ దే ఈజ్ అన్నాం. మరి ఏమనాలి? దే ఆర్. సో ఇక్కడ కూడా రాంగ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఈజంట్కి బదులుగా మనము ఆర్ అంటూ ఆన్సర్ చేయాలి. ఈ చిన్న విషయాన్ని మీరు గమనించాలి.
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనము వెరీ ఇంపార్టెంట్ మోడల్ అయిన మోడల్ 2కు మనం వెళ్దాం. మోడల్ 2. ఓకే, గమనించండి. మోడల్ 2 చూడండి. మోడల్ 2 అంటున్నా అంటే కొత్త మోడల్ కాదు, మోడల్ 1 చేయాలి. చేయండి, ట్రై చేయండి. ఎస్, ఐ యామ్ ప్లేయింగ్. యామ్ నాట్ ఉందా? లేదు. సో ఎంటిని యాడ్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద ప్రొనౌన్ హియర్? ఐ. యామ్ అండ్ ఐ. ఓకే, వెరీ గుడ్, బాగా చేశారు. నెక్స్ట్ యామ్. నాట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎన్టీ అవసరం లేదు. ఐ. యామ్ ఐ. మామూలుగా మనం చేస్తే మనకి ఇలా ఆన్సర్ వస్తుంది. మరి ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఇంగ్లీష్లో యామంట్ అనే పదం లేదు. దెర్ ఈజ్ నో యామంట్. ఎందుకనగా యామ్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ నాట్. యామ్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ నాట్, యామంట్ కాదు. దెర్ ఈజ్ నో యామంట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. యామంట్ అనే పదము ఇంగ్లీష్లో లేదు. ఓకే, ఎందుకనగా యామ్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫ్రమ్ నాట్. కాబట్టి ఎప్పుడైనా మనకు ట్యాగులో ఇలా యామంట్ అని వచ్చినప్పుడు, యామంటై అని వచ్చినప్పుడు, ఈ యామంటైకి బదులుగా మనము ఆరంటైని మనము సమాధానంగా రాసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ట్యాగులో మనకు యామంటై అని వచ్చినప్పుడు దాన్ని మనం ఏమనుకోవాలి? ఆరంటైగా సమాధానంగా రాసుకోవాలి. యామంటై అని వస్తే ఆరంటైగా రాసుకోవాలి, యామంటైని రాయకూడదు. ఒకవేళ ట్యాగులో యామై అని వస్తే యామైగానే రాయాలి. అక్కడ ఆరంటైని రాస్తామని ఆరై అని రాస్తే ఒప్పుకోరు. యామై ఉంది, అక్కడ ప్రాబ్లం లేదు. ఇక యామంటై లేదు కాబట్టి ఆరంటై అని రాసాం. ఓకే, ఎప్పుడైనా ట్యాగులో మనకు యామంటై అని వచ్చినప్పుడు మనము ఏంగా రాసుకోవాలి? ఆరంటైగా రాసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. చెప్పండి. ఐ యామ్ సింగింగ్. సేమ్ యామ్ నాట్ లేదు కాబట్టి ఎంట్. యామంట్ అని వస్తుంది కాబట్టి ఏం రాద్దాం ఇక్కడ? ఆరంట్ ఐ. నెక్స్ట్ ఐ యామ్ నాట్ సింగింగ్. యామ్ నాట్ ఉంది కాబట్టి ఏంటి అవసరం లేదు, యామ్ ఐ. నెక్స్ట్ ఐఎమ్ ఏ టీచర్. యామ్ రాస్తాం. నాట్ లేదు కాబట్టి ఎంట్రీ పెడతాం. మరి యామంట్ ఉందా? మరి ఏం చేయాలి? మరి ఈ యామంట్కు బదులుగా ఏం రాయాలి చెప్పాలి? ఎస్, ఆరంట్ అని రాయాలి. ఆరంట్ ఐ. నెక్స్ట్ ఐఎమ్ నాట్ ఏ టీచర్. యామ్ ఐ. యామ్ హ్యాపీ. ఆరంట్ ఐ. ఐ యామ్ లక్కీ. ఎస్ చెప్పాలి. ఐ యామ్ లక్కీ. ఆరంట్ ఐ. సో ట్యాగులో యామంటైని వచ్చినప్పుడు మాత్రమే ఆరంటైని మనం సమాధానంగా గుర్తించాలి. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ మోడల్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు మనము మోడల్ 3ని గురించి తెలుసుకుందాం. నేర్చుకుందాం. ఓకేనా? గమనించండి మోడల్ 3ని. ఐ రైట్ ఏ స్టోరీ. హీ రైట్స్ ఏ స్టోరీ. హీ రోట్ ఏ స్టోరీ. మరి సాధారణంగా మనము క్వశ్చన్ ట్యాగ్ను కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకు హెల్పింగ్ వర్బ్ ఉండాలి కాదు, ఉండి తీరాలి. మరి ఈ వాక్యాలలో మనకు హెల్పింగ్ వర్బ్ ఉందా? లేదు. కాబట్టి ఈ వాక్యాలను మనము లేదా ఈ మోడల్ను మనము వితౌట్ హెల్పింగ్ వర్బ్స్ అనుకుందాం. వితౌట్ హెల్పింగ్ వర్బ్స్ అనగా హెల్పింగ్ వర్బ్స్ లేని వాక్యాలు. ఓకే, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక వాక్యములో మనకు హెల్పింగ్ వర్బు కనిపించకపోతే సాధారణంగా ఆ వాక్యం మనకు సింపుల్ ప్రజెంట్ కానీ లేదా సింపుల్ పాస్ట్ కానీ అయి ఉంటుంది. ఓకే, ఇఫ్ దెర్ ఈజ్ నో హెల్పింగ్ వర్బ్ ఇన్ ఎ గివెన్ స్టేట్మెంట్, ద స్టేట్మెంట్ మస్ట్ బి జనరలీ ఐదర్ సింపుల్ ప్రజెంట్ ఆర్ సింపుల్ పాస్ట్. ఓకే, ఎస్. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం? సాధారణంగా మైన్ వర్బ్ ప్రధానంగా మనకు
4 రూపాలని చెప్పుకున్నాం. V1, V2, V3, V4 అని. కానీ నిజంగా మాట్లాడితే మైన్ వర్బ్ ప్రధానంగా మనకు 2 రూపాలే. చూడండి, ప్రజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్. ఓకే, ప్రజెంట్ ఫామ్ను మనం ఏమంటున్నాము? V1 అంటున్నాం. పాస్ట్ ఫామ్ను మనము V2 అంటున్నాం. టెక్నికల్గా మాట్లాడుకుంటే V1నే మనము సింపుల్ ప్రజెంట్ అని, V2ను మనము సింపుల్ పాస్ట్ అని అంటుంటాం. సాధారణంగా V1ను మనము సింపుల్ ప్రజెంట్ అని, V2ను మనము సింపుల్ పాస్ట్ అని అంటాం. ఓకే, ఎస్. ఇలా గమనించండి, ఏదైనా ఒక వాక్యములో మనకు హెల్పింగ్ వర్బ్ కనిపించకపోతే సాధారణంగా ఆ వాక్యం సింపుల్ ప్రజెంట్ కానీ లేదా సింపుల్ పాస్ట్ కానీ అయి ఉంటుంది అని చెప్పాం. అనగా అక్కడ ఉన్న వర్బు ఖచ్చితంగా V1 కానీ లేదా V2 కానీ అయి ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉన్న వర్బు V1 కానీ V2 కానీ అయి ఉంటాడు. మరి ఏదైనా ఒక వాక్యంలో హెల్పింగ్ వర్బ్ కనిపించకపోతే వెంటనే మనము ఆ వాక్యంలో ఉన్న మైన్ వర్బ్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? ఆ మైన్ వర్బ్ గారిని ఇలా అడగాలి. ఏమండి మైన్ వర్బ్ గారు, మాకు ఎంత వెతికినా హెల్పింగ్ వర్బ్ కనిపించడం లేదు. కాబట్టి మీరు V1 అన్నా వింటారు లేదా V2 అన్నా వింటారు. దయచేసి మీరు V1, V2 చెబుతారా అని ఎవరిని అడగాలి? మైన్ వర్బును అడగాలి. అడుగుతారు కదా, అడగాలి. ఎప్పుడు అడగాలి? హెల్పింగ్ వర్బు లేనప్పుడు మైన్ వర్బును అడగాలి. ఓకే, సో రైట్ V1, రైట్స్ V1, రోట్ V2. ఓకే, హెల్పింగ్ వర్బు లేకపోతే వెంటనే అక్కడ ఉన్న మైన్ వర్బు సాధారణంగా V1 కానీ V2 కానీ అయి ఉంటుంది. ఓకే, నౌ కమ్ టు ద పాయింట్. మరి ఏదైనా ఒక వాక్యములో మనకు హెల్పింగ్ వర్బు కనిపించకపోతే మరి ట్యాగును ఖచ్చితంగా హెల్పింగ్ వర్బుతోనే ప్రారంభించాలి. కాబట్టి మరి ఈ హెల్పింగ్ వర్బు లేని వాక్యాలను మనము డూ యొక్క రూపాలతో అనగా డూ, డస్, డిడ్ల చేత ప్రారంభించాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా ఒక వాక్యములో హెల్పింగ్ వర్బు లేకపోతే ఆ ట్యాగును మనము డూ యొక్క రూపాలతో అనగా డూ, డస్, డీడ్లతో స్టార్ట్ చేయాలి. హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయా? లేకపోతే కళ్ళు మూసుకొని డూర్ ఫార్మ్స్ డూ, డస్, డీడ్ల చేత స్టార్ట్ చేయాలి. డూ, డస్, డీడ్ల చేత స్టార్ట్ చేయాలి. మరి డూ, డస్, డిడ్లలో మనం సెలెక్ట్ చేయాల్సింది ఒకటే కాబట్టి అప్పుడు ఏం చేయాలి? వెరీ సింపుల్. ఏంటి? ఇచ్చిన వాక్యంలో ఉన్న వర్బ్ V1 అయితే డూ లేదా డజ్ను, V2 అయితే మాత్రం డిడ్తో స్టార్ట్ చేయాలి. V1 అయితే డూ ఆర్ డస్, V2 అయితే డిడ్తో స్టార్ట్ చేయాలి. ఇలా గమనించండి, V2 అంటే ఎవరితో స్టార్ట్ చేయాలి? డిడ్తో స్టార్ట్ చేయాలి. ఎవరితో? డిడ్తో. చూడండి, డిడ్తో స్టార్ట్ చేయాలి. ఇంకా ఇక్కడ మాత్రం మనకు డిడ్ రాదు, ఇక్కడ రాదు. ఓన్లీ V2 అయినప్పుడు మాత్రమే మనకు డిడ్ వస్తుంది. V1 అయిందనుకోండి మళ్ళా ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? V2 అయితే డిడ్ పెట్టాం మామూలుగా. సో V1 అయితే మళ్ళా ప్రాబ్లం స్టార్ట్. ఏం స్టార్ట్? డూనా డస్సా. వెరీ సింపుల్. V1 ఎస్, ఇచ్చిన వాక్యములో ఉన్న వర్బుకు చివర ఎస్ ఉంటే ఇలా V1 అయి ఉండి ఎస్ ఉంటే మాత్రం మనము డజ్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, డజ్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఎస్. ఇలా V1 నుండి ఎస్ లేకపోతే మాత్రం మనం ఎవరు సెలెక్ట్ చేయాలి? డూను సెలెక్ట్ చేసుకోవాలి. అంతే, డూను సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్, వెరీ సింపుల్. ఏం చెప్పాం? ఇచ్చిన వాక్యంలో హెల్పింగ్ వర్బ్ లేకపోతే డూ, డస్, డిడ్లతో ఆ ట్యాగ్ను ప్రారంభించాలి. ఇచ్చిన వాక్యంలో ఉన్న వర్బును చూడాలి. ఎస్, V1 అయితే డూ లేదా డస్, V2 అయితే డిడ్. మళ్ళీ V1లో వర్బుకు చివర ఎస్ ఉంటే డస్, లేకపోతే డూను ప్రారంభించాలి. ఇంకా రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. నాట్ ఉందా? లేదు కాబట్టి ఎన్టీని యాడ్ చేయాలి.
నెక్స్ట్ ప్రొనౌన్తో పూర్తి చేయాలి. డోంట్ ఐ, డజంట్ హీ, డిడెంట్ హీ, అంతే. కొన్ని ఉదాహరణలు చేస్తారా? ఇలా చేయండి చూద్దాం. చూడండి, గమనించండి. ఐ సింగ్ ఏ సాంగ్. మరి ఈ వాక్యంలో హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయా? లేవు. మరి హెల్పింగ్ వర్బ్ లేని వాక్యాలను మనము ఎవరితో ప్రారంభించాలి? ట్యాగ్ను డూ యొక్క రూపాలతో. డూ, డస్, డీడ్లతో స్టార్ట్ చేయాలి. హెల్పింగ్ వర్బ్ లేకపోతే డూ, డస్, డిడ్ అంతే. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనము డూ, డస్, డిడ్లలో ఒకరినే సెలెక్ట్ చేయాలి. మరి ఒకరినే సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇచ్చిన వాక్యంలో ఉన్న మైన్ వర్బ్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ మైన్ వర్బ్ V1 V2 తెలుసుకోవాలి. ఇప్పుడు సింగ్ ఉంది మనకు. మామూలుగా సింగ్. ఎస్. మామూలుగా మనం ఇలా గమనించినట్లయితే ఇలా చూడండి ఒకసారి. ఎస్, సింగ్, SING. సింగ్ అనేది V1, సాంగ్ V2. బాగా గుర్తుపెట్టుకోవాలి. గమనించండి. సింగ్ లేదా సింగ్స్ V1, సాంగ్ V2. ఓకేనా? ఎస్. మరి ఇప్పుడు సింగ్ అనేది ఏంటి? V1. మరి V1 అయితే ఎవరిని తీసుకోవాలి? డూ లేదా డస్. డూ లేదా డస్. మరి డూ లేదా డస్లో ఒకరినే సెలెక్ట్ చేయాలి. వెరీ సింపుల్. వర్బుకు చివర చూడాలి. ఎస్ ఉందా? లేదు. లేదు కాబట్టి ఎవరు సెలెక్ట్ చేయాలి? డూను సెలెక్ట్ చేయాలి. అంతే. రిమైనింగ్ అన్నీ సేమ్ టు సేమ్. ఓకేనా? ఎస్. ఇలా గమనించండి. డూ. నెక్స్ట్ నాట్ ఉందా లేదా? లేదు. లేదు కాబట్టి ఎన్టీని యాడ్ చేయాలి. ఓకే. డోంట్ ఐ. నెక్స్ట్ సింగ్స్. సింగ్స్ ఏ సాంగ్. సింగ్స్ కూడా ఏంటి? V1. సో వర్బుకు చివర ఎస్ ఉంది. ఎస్ ఉంటే డస్. డస్. మరి నాట్ ఉందా లేదా? లేదు కాబట్టి ఏంటి? డజంట్ షీ. డజంట్ షీ. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూడండి. సాంగ్ ఏ సాంగ్. సాంగ్. సాంగ్ అనేది ఏంటి? V2. చూడండి, సాంగ్ V2. మరి V2 అయితే ఎవరిని సహాయం తీసుకోవాలి? డిడ్ను మనము సహాయం తీసుకోవాలి. డీడ్. మరి నాటు ఉందా లేదా? లేదు. లేదు కాబట్టి ఎన్టీని తీసుకోవాలి. డిడెంట్ సీ. నెక్స్ట్ ఐ ప్లే. ప్లే అనేది ఏంటి? V1. V1 అంటే డూ ఆర్ డస్. మరి వర్బుకు చివర ఎస్ ఉందా? లేదు. లేదు కాబట్టి డూను మనము సహాయంగా తీసుకోవాలి. ఓకే. ఎస్. డోంట్ ఐ. ఎస్. ప్లేస్. హీ ప్లేస్ క్రికెట్. ప్లేస్ V1 కాబట్టి ఎస్. డజంట్ హీ. డజంట్ హీ. హీ ప్లేయిడ్ క్రికెట్. ప్లేయిడ్. ప్లేయిడ్ V2. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించండి. సాధారణంగా ఏదైనా ఇలా ఒక వర్బుకు చివర ఈడీ ఉన్నట్లయితే మనము V2గా భావించాలి. V2 అంటే ఏంటి? డిడ్. ఓకే. సో డిడ్ను మనము సహాయంగా తీసుకుంటాం. డిడ్. ఓకే. నాట్ లేదు కాబట్టి ఏంటి? డిడెంట్ హీ. డిడెంట్ హీ. ఓకే. ఇక్కడ మనము ఒక చిన్న విషయాన్ని మనము గమనించవచ్చు. ఏంటో తెలుసా? బాగా గమనించండి. ఏదైనా ఒక వర్బుకు చివర ఈడీ ఉన్నట్లయితే V2గా భావించి మనము డిడ్ను సహాయంగా తీసుకోవాలి. ఓకే. డిడ్ను మనము సహాయంగా తీసుకోవాలి. సాధారణంగా ఏదైనా ఒక వర్బుకు చివర ఈడీ ఉన్నట్లయితే V2గా భావించి డిడ్ను మనము సహాయంగా తీసుకోవాలి. అదేవిధంగా ఏదైనా ఒక వర్బుకు చివర ఎస్ ఉన్నట్లయితే V1గా భావించి మనము డస్ను సహాయంగా తీసుకోవాలి. ముఖ్యంగా ఇలా హెల్పింగ్ వర్బ్స్ లేనప్పుడు ఏదైనా ఒక వర్బుకు చివర ఈడీ ఉంటే V2గా భావించి డిడ్ను, ఒక వర్బుకు చివర ఎస్ ఉంటే V1గా భావించి డస్ను మనము సహాయంగా తీసుకోవాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్. కొద్దిగా బాగా మనం పట్టు సాధించాలి. ఇప్పుడు మనము మోడల్ 4కు వెళ్దాం. ఇలా చూడండి. మోడల్ 4 ఇంపరేటివ్స్. మీ అందరికీ తెలుసు. ఏమని?
సాధారణంగా వాక్యాలు ప్రధానంగా మనకు 4 రకాలుగా ఉంటున్నాయి. ఒకటి అసర్టివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. దేర్ ఈజ్ వన్ మోర్ సెంటెన్స్ ఈజ్ దేర్, ఒప్టేటివ్ సెంటెన్స్. మరి ఈ వాక్యాలలో ఇంపరేటివ్ ఒకటి. మరి ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే అర్థం ఏంటి? యు నో వెరీ వెల్. ఏదైనా ఒక వాక్యం మనకు కమాండ్ కానీ, ఆర్డర్ కానీ, రిక్వెస్ట్ కానీ, సజెషన్ కానీ, అడ్వైస్ను కానీ తెలియచేస్తూ ఉంటే అటువంటి వాక్యాలను మనము ఇంపరేటివ్గా చెప్పుకుంటాం. ఓకే, ఈ ఉదాహరణ గమనించండి. ఓపెన్ ద డోర్, క్లోజ్ ద విండో, ఫుల్ స్టాప్. ఓకే, మామూలుగా ఈ వాక్యాలకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఏంటో తెలుసా? అన్ని వాక్యాలు సబ్జెక్టు చేత ప్రారంభమవుతూ ఉంటే ఇంపరేటివ్ వాక్యాలు మాత్రం డైరెక్ట్గా వర్బు చేతే ప్రారంభమవుతాయి. అది కూడా V1 V1లో మళ్ళీ బ్యాడ్ ఇన్ఫినిటివ్, అది కూడా V1 చేత ప్రారంభమవుతాయి. చూడండి, ఓపెన్, క్లోజ్ ద డోర్. ఓకే, మరి ఇంపరేటివ్ వాక్యాలలో మనకు సబ్జెక్టు కనిపించదు, సబ్జెక్టు ఉండదు అనే దానికన్నా కనిపించదు అంటే మేలేమో. బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి అన్ని వాక్యాల్లో అన్ని రకాలైన సబ్జెక్ట్స్ ఉంటూ ఉంటే ఇంపరేటివ్ వాక్యాల్లో ఉన్న ఒకే ఒక సబ్జెక్ట్ ఎవరు? యు. ఇతడు కూడా మనకు కనిపించడు, అదృశ్య రూపంలో ఉంటాడు. అన్ని వాక్యాలలో అన్ని సబ్జెక్టులు ఉంటే ఇంపరేటివ్ వాక్యాల్లో ఉన్న ఒకే ఒక సబ్జెక్ట్ ఎవరు? యు. అతడు కూడా కనిపించడు, అదృశ్య రూపంలో ఉంటాడు. ఓపెన్ ద డోర్ అంటే యూ ఓపెన్ ద డోర్ అని అర్థం. క్లోజ్ ద విండో అంటే యూ క్లోజ్ ద విండో అని అర్థం. ఇక్కడ యూ అనేవాడు ఉంటాడు. ఈ ఓపెన్ ద డోర్ అంటే మనము యూ ఓపెన్ ద డోర్ అనుకోవాలి. ఓకే, ఎస్. కానీ అది మనకు కనిపించదు, అదృశ్య రూపంలో ఉండాలి. ఇక్కడ ఉంటాడు కానీ మనము ఎస్, అది అదృశ్య రూపంలో ఉంటుంది. ఓకే, మరి అప్పుడప్పుడు ఈ వాక్యాలు ప్లీజ్, కైండ్లీ లాంటి అడ్వర్బుల చేత ప్రారంభమవుతుంటాయి. అప్పుడప్పుడు ఈ వాక్యాలు ప్లీజ్, కైండ్లీ లాంటి అడ్వర్బుల చేత కూడా ప్రారంభమవుతూ ఉంటాయి. ఓకే, ప్లీజ్ క్లోజ్ ద డోర్. అట్ ద సేమ్ టైం ఏదైనా ఒక ఇంపరేటివ్కు ముందర, చూడండి, ఓపెన్ ద విండో, ఏదైనా ఒక ఇంపరేటివ్కు ముందర మనము డోంట్ ఉంచినట్లయితే అది మనకు నెగటివ్ ఇంపరేటివ్గా మారుతుంది. ఓకే, ఎస్. మరి ఇచ్చిన వాక్యం ఇంపరేటివ్ అయితే, చూడండి ఒకసారి గమనించండి. ఇచ్చిన వాక్యం ఇంపరేటివ్ అయితే అనగా ఆ వాక్యం వర్బు చేత ప్రారంభమవుతూ ఉంటే దాని ట్యాగ్ ఎప్పుడు విల్ యూ మాత్రమే. ఓకే, ఇచ్చిన వాక్యం ఇంపరేటివ్ అయితే దాని ట్యాగ్ ఎప్పుడు విల్ యూ మాత్రమే. ఒకవేళ ఇచ్చిన సమాధానాలలో మనకు విల్ యూ కనిపించకపోతే, ఓకే, ఓంట్ యూను కూడా మనము సరైన సమాధానంగా గుర్తించవచ్చు. ఓంట్ యూ. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఇచ్చిన వాక్యం ఇంపరేటివ్ అయితే, ఓకే, ఆ వాక్యం వర్బు చేత కానీ ఇలా ప్లీజ్, కైండ్లీ అడ్వర్బుల చేత కానీ ప్రారంభమవుతూ ఉంటే దాని ట్యాగ్ ఎప్పుడు విల్ యూ లేకపోతే మాత్రం ఓంట్ యూ. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంపరేటివ్స్కు ట్యాగ్ ఏంటి? విల్ యూ, లేకపోతే ఓంట్ యూ. కానీ నెగటివ్ ఇంపరేటివ్ అయితే మాత్రం, అనగా డోంట్ చేత ప్రారంభమవుతూ ఉంటే మాత్రం దాని ట్యాగ్ విల్ యూ మాత్రమే. ఓకేనా? ఓకే, వెరీ ఇంపార్టెంట్. నౌ వీ గో టు మోడల్ 5. ఓకే, ఇలా చూడండి, వెరీ ఇంపార్టెంట్. లెట్స్ ప్లే, లెట్ us నాట్ ప్లే. వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఒక వాక్యం మనకు లెటర్స్తో కానీ
లేదా లెట్స్తో కానీ ప్రారంభమవుతూ ఉంటే దాని ట్యాగ్ ఎప్పుడు షల్ వి మాత్రమే, షల్ వి మాత్రమే. ఓకే, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక వాక్యం మనకు లెటర్స్తో కానీ లెట్స్తో కానీ ప్రారంభమవుతూ ఉంటే దాని ట్యాగ్ ఎప్పుడు షల్ వి మాత్రమే. షల్ వి లెటర్స్, షల్ వి లెట్స్. ఇక్కడ లెట్స్ అన్న లెటర్స్ అన్న ఒకటే, లెట్స్ అన్న లెటర్స్ అన్న ఒకటే. లెటర్స్ నాట్ అది నెగిటివ్ అయినా కూడా షల్ వియే. బాగా గమనించండి, ఏదైనా ఒక వాక్యం మనకు లెటర్స్తో కానీ లేదా లెట్స్తో కానీ ప్రారంభం అవుతూ ఉంటే అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా దాని ట్యాగ్ ఎప్పుడు కూడా షల్ వియే. చూడండి, లెటర్స్ షల్ వి, లెట్స్ షల్ వి, లెటర్స్ నాట్ షల్ వి. ఓకే, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి. ఏదైనా ఒక వాక్యం మనకు లెటర్స్తో మాత్రమే లేదా లెట్స్తో అస్తో మాత్రమే ప్రారంభమైనప్పుడు మనము షల్ విని ఉపయోగించాలి. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే సాధారణంగా లెట్ అనేది ఏంటి, వర్బు. సో వర్బు చేత ప్రారంభమయ్యే వాక్యాలు మనం ఏమంటాం, ఇంపరేటివ్గా చెప్పుకుంటాం. మరి ఇంపరేటివ్ ట్యాగ్ ఏంటి, విల్ యు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ లెట్తో ప్రారంభమయ్యే వాక్యాలు మామూలుగా ఇంపరేటివే, కానీ ఇక్కడ అజ్ ఉంది కాబట్టి మనము షల్ వి అంటున్నాం. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి, లెట్ పక్కన అజ్ కాకుండా, లెట్ పక్కన అజ్ కాకుండా ఏ ఇతర ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉన్నా ఇంపరేటివ్గా భావించి అది ఇంపరేటివే కాబట్టి మనము విల్ యును సరైన సమాధానంగా గుర్తించాలి. సాధారణంగా లెట్ పక్కలో ఈ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ వస్తుంటాయి. ఇలా మీ, అస్, యూ, హిమ్, హర్, అలా దెమ్ అలా వస్తుంటాయి. ఇట్ మామూలుగా లెట్ పక్కన అలా వస్తూ ఉంటాయి. ఓకే, సో లెట్ పక్కన అజ్ కాకుండా ఏ ఇతర ఆబ్జెక్ట్ ప్రొనౌన్ వచ్చినా ఓకే ఎస్ ఇంపరేటివ్గా భావించి మనము విల్ యును సరైన సమాధానంగా గుర్తించాలి. విల్ యును మనము సరైన సమాధానంగా గుర్తించాలి. ఎందుకంటే లెట్తో ప్రారంభమయ్యే వాక్యాలు మనకు ఇంపరేటివ్ కాబట్టి. ఇక్కడ లెటర్స్ అని షల్ వి అన్నామని కొద్దిమంది మనము ఇలా షలై అంటుంటారు. షలై రాంగ్, షలై అని మాత్రం అనకూడదు. ఇట్ ఈజ్ రాంగ్, షలై అనకూడదు. ఓకే, విల్ యూ. లెట్ హిమ్, షల్ హీ అనకూడదు. సో ఏం చెప్పాలి, ఎస్ విల్ యూ, విల్ యూ. లెట్ హర్, విల్ యూ, విల్ యూ. లెట్ దెమ్, విల్ యూ, విల్ యూ. ఓకే, లెట్ ప్రక్కన అజ్ ఉన్నప్పుడు మాత్రమే మనము షల్ వీని సమాధానంగా గుర్తించాలి. లెట్ ప్రక్కన అజ్ కాకుండా ఏ ఇతర ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉన్నా అది ఇంపరేటివ్గా భావించి మనము విల్ యూను సరైన సమాధానంగా గుర్తించాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.